తిరువీర్ గారికి ఒక టేస్ట్ ఉందండి. కథ నచ్చింది, కథ బాగుంది. ఈ కథలో నేను భాగం అవ్వాలి. కొన్ని కథలు 10 నిమిషాల్లోనే బాగుంటాయి, కొన్ని కథలు 1 నిమిషంలోనే బాగుంటాయి, కొన్ని కథలు 2 గంటలు బాగుంటాయి. ఈ సినిమాకి ఒక ఐడియా వచ్చింది నాకు, చిప్పుపోతే ఏం చేస్తాడు అని. అది నాకు ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఏడీగా వర్క్ చేసి నేను ఒక 2 ఫిల్మ్స్కి వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటే ఎవరెవరు. మనం ఏడీగా వర్క్ చేసినప్పుడు చూస్తాం, మనం షార్ట్ ఫిల్మ్స్ అనేది మనమే చేయాలి. లొకేషన్ స్కౌటింగ్ మీరే చేసుకున్నారు? మేమే అండి. శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మొత్తం వస్తే అరకు దగ్గర మాకు సెట్ అయ్యేది. ఇలా ఫోటో పెట్టుకుని వాడి ఫోటోనే పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరు. పెట్టినప్పుడు మాకు అది అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంది ఎవరి ఫోటో నాడు పెట్టుకోవడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ స్లాంగ్స్ని 3 రకాలుగా డివైడ్ చేసామండి. ఒకటి ఎందుకంటే ఉత్తరాంధ్రలో అందరి స్లాంగ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆనందపల్లికే పదం ఇంకా సాగదీస్తాడు ఆనంద్. రమేష్ అంత సాగదీయడు. ఇంత బిఫోర్ కరోనా ఓన్లీ తెలుగు సినిమాలే, నార్మల్ పీపుల్ అందరూ తెలుగు సినిమాలే చూసేవారు. ఓటీటీలు వచ్చాక ఓల్డ్ సినిమా మొత్తం చూస్తున్నారు. అవును. వాడు రాత్రి ఒక సినిమా చూద్దాం అనుకుంటాడు, రాత్రి 8 గంటలకి నేను ఓటీటీలో ఒక సినిమా ఆ 100లో నీది నెంబర్ 1 ఉంటే నాడు చూస్తాడు. అవును. ప్రతిదానికి ఒక స్టార్ట్ ఉండాలి, ప్రతిదానికి ఒక మిడ్ ఉండాలి, ప్రతిదానికి ఒక ఎండ్ ఉండాలి. ప్రతి పార్ట్కి ఫిల్మ్ మేకర్ అంత అప్డేట్ అవ్వాలి. ఈవెన్ ఓల్డ్ సినిమాతో పోటీ పడాలి, స్క్రీన్ ప్లే వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ. రోజు నేను ఏ కథ రాసుకున్నానో ఈ రోజు తీసిన కథ అదే. ఎక్కడ చేంజ్ లేదు. ఎక్కడ యాక్టర్స్ కోసం కథను మారిస్తే కథ కిల్ అయిపోద్ది. ఆబ్వియస్లీ అది ఎక్కడైనా కిల్ అయిపోద్ది.